వాయిస్ రావట్లేదు నీది. అన్నా వందనాలు. వందనాలు జేమ్స్, ఎలా ఉన్నావు? చాలా కాలం తర్వాత బాగున్నా అన్న, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా నేను సంతోషం. ఇప్పుడే అసలు నువ్వు ఇలా కాల్ చేస్తావని అనుకోలేదా? చెయ్యొద్దని చెప్పాను, అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకని. నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడే దిగా అన్న, మీటింగ్ నుండి వచ్చాను. ఓకే, నేను ఫోన్ అయితే చేస్తాను తమ్ముడికి, ఏం నేనే ఫోన్ జరిగిందో చేస్తానని చెప్పా. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొంతమంది సహోదరులు. ఉమ్, ఆహ్వానించారు కదని డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న. సూపర్. ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో షరతులు ఏంటో. ఏం లేదు, షరతులు ఏముంటాయి, మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం. ఏముంటాయి, మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను. మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు? ఇప్పుడు అలా కాదన్నా, అలా కాదు. పెద్దలను కూర్చోబెడదాం. ఏ పెద్దలు? క్రైస్తవ్యంలో ఆ, పెద్దలను కూర్చోబెడదాం. ఆ, కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. ఉమ్, లేదురా ఇది రైటు అని మీ వివరణ మీరు ఇవ్వండి. ఉమ్, ఏది వాక్యానుసారమో ఉమ్. మనకన్నా పెద్దలు ఉన్నారుగా, వాళ్ళు నిర్ణయిస్తారు. మంచి పని. అంటే ఇది పెద్దలంటే ఇది కాదు నాన్న. ఇప్పుడు నేను చెప్తానన్నా, పెద్దలంటే ఎవరో ఒక విషయం అన్నా. ఉమ్, ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం, పబ్లిక్ లో పెడదాం. నేను అదే అంటున్నాను. నేను ఇందాక పబ్లిక్ నుంచి లో ఏం చెప్పానంటే, జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తోడు కాదు, 2010 నుంచి నాకు తెలిసినోడు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ కెమెరామెన్ మా కెమెరామెన్ పెట్టుకుని మాడేసుకుందాం. ఇప్పుడు కెమెరాలు ఏముందన్నా, కెమెరాలు కాదు. అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా. కెమెరాలు కాదు, నేను ఏమంటున్నాను, కెమెరాలు కాదని జడ్జిమెంట్. కెమెరాలు ఎలాగో ఉంటాయి, అది కామన్, అది కెమెరాలు కాదు. సంఘాలను కూర్చోబెడదాం, ఇప్పుడు పెద్దలను కూర్చోబెడదాం. నేను పాయింట్ చెప్తా. సంఘాల్లో పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్. అలాగే అన్న, అర్థమైందా? లిస్ట్ ను పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం. మీరు కూడా కొంతమంది పెద్దల పేర్లు చెప్పండి. నువ్వు ముందు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను. మరి నేను కూడా చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నానన్నా. ఎందుకు ఎదురు చూడాలి? నాకు ఫోన్ చేసేయచ్చు కదా నువ్వు. దుర్బోధలు మన సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో. నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా. నేను మొక్కగా చెప్తున్నా, నాది విన్నయండి. మీది వచ్చింది అదే మాట్లాడినెవరు, విన్నయండి. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అన్నా, నేను అంటాను. నా మాట వినండి అన్నా, నా మాట వినండి అన్న ఒకసారి. నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు. నేను మీరు చేస్తున్న బోధన చూసారా, ఆ బోధతో నాకు ఇబ్బంది. కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలో ఆ వీపీ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా? ఎవరో వీపీ అన్నా, వీపీ అంటే నాకు నీకు తెలీదా? చెప్పారండి. వీపీ అంటే నేను ఒకటి చూసాను, వెరీ పవర్ఫుల్ రెడ్, వెరీ పవర్ఫుల్ రెడ్ అన్న వీడియో అన్నారు కదా. వెరీ పవర్ఫుల్ రెడ్ కాదు, వెరీ చెప్పేదేనండి అన్న. అదిగో ఇదో వచ్చింది, మీతో మాట్లాడినవ్వండి. నేను మాట్లాడుతున్నాను, అది అయిపోయాక మీరు మాట్లాడండి. మాట్లాడా. వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా. మా సహోదరుడు ఎలా అన్నాడన్నా, ఆయన గుబుక్కుమని ఏమనంటే, నేను పేరు ప్రస్తావన వద్దని నేను ముందే మాట్లాడాను, పేరు వద్దు. నా స్ట్రాటజీ అంటే మీకు చెప్తున్నాను చూడండి. ముందు మన పేరు ఆయన పలకాలి, మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం. ముందు ఆయన పలుకుతాడు. నేను వాళ్ళకి చెప్పాను, నేను సభకి వెళ్ళకముందు నేను వాళ్ళకి చెప్పానన్నా. నేను ఒకసారి నేను చెప్పానన్నా. ఏమని చెప్పానంటే, ఆయన రికార్డెడ్ గా మన పేరు ఆయన నోటంటే రావాలి. అప్పుడు మనం ఆయన పేరు మనం ఎత్తుదాం. ముందు పేరు ఎత్తొద్దు, సదరు వ్యక్తి అని మాట్లాడు. కానీ ఆయన ఎత్తేసినప్పుడు ఆయన ఎత్తేసినప్పుడు అనే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అని అడిగాను. నేను ఎందుకు అడిగానంటే, వీపీ అంటే నేను అడిగాను అన్న, వీపీ అంటే మీకు చూస్తే ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు. వీపీ అంటే ఏంటంటే, ప్రేమ ఉంది, ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు ఆ అపహాస్యం ఎందుకు, ఆ వెటకారం ఎందుకు? ఎవరు? నేనా? నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో. అన్న ఒక గాలిదిగో మరి ఇప్పుడు అన్నా, ఒకసారి నీకన్నా బాగా ఎటకారం ఎవడో చేయడు. అది మాత్రం అందరికి ప్రపంచానికి తెలుసు, అందరికి బాగా తెలుసు. ఈ సొల్లి సోదంతా వద్దన్నా, మనం డిబేట్ చేద్దాం. డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి?
డిబేట్ ఎప్పుడు చేద్దాం, రేపు మాట్లాడుకుందాం. అప్పుడు నీ టెక్స్ట్ మాది సోలో అప్పుడు టెక్స్ట్ తిరుగుతాం. టెక్స్ట్ అన్న మీరు వీడియోలో ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో. ఎంట్రీలో మీరు ఏం మాట్లాడన్నది నాకు అనవసరం. నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా, ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో. మీరు ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మీరు ఏమంటారు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా, ఇప్పుడే ఫ్లైట్ దిగాను అంటున్నావు కదా. ఇప్పుడే దిగా. ఒకసారి మొత్తం వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి. మీరు చేస్తారా, నేను చేయనా? నువ్వు చేసేయి. ఆల్రెడీ చేస్తాను కదా, మీతో నిర్ణయం. ఇప్పుడు ఆల్రెడీ జూమ్ కాల్ చేస్తాను. నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది. వినేసి ఏం చెప్పంటారు అన్న, వినేసి అప్పుడు ఫోన్ చేయి. అన్నయ్య ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నావు అనుకో, ఖచ్చితంగా ఇంకో అన్న సరేనండి. మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే, మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు. మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా. అయినా నేను వింటాను, మీరు ఏమంటారు కదా, అందుకే నేను వింటాను. పర్సెప్షన్, సిచ్యువేషనల్ థింకింగ్ లు, సైకాలజీ, ఇవన్నీ వద్దన్న. పర్సెప్షన్, సిచ్యువేషనల్ థింకింగ్ లు నువ్వు 2018 వరకు నీ బాధ సూపర్ అన్న. నేను డైరెక్ట్ చెప్తున్నాను, చాలా బాగా చెప్పేవాడు. నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివే. కానీ 2018 తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. మారింది, పక్క మారిందన్న, మారింది బాధ. ఒకప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న వేరు, ఇప్పుడున్న రెడ్డి అన్న వేరు. చూపిస్తాను, తెలుసుకుందాం. రేపు మీకు ఫోన్ చేస్తాను. రేపు నేను వినేసి పూర్తిగా మనం డేట్ మాట్లాడుకుందాం. ప్రజల పక్షంలో, పెద్దల పక్షంలో మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే, వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి. అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి, మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి, మీతో మనం డిస్కషన్ చేయాలి. ఎవరు మాట్లాడరు, మన ఇద్దరే మాట్లాడతాం. పోనీ మన ఇద్దరం మాట్లాడదాం, పక్కన పెట్టుకుంటే. అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే, ఎవరినే పెట్టను. సరే, నా సైడ్ వచ్చిన నా సైడ్ వస్తారు. అంటే లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తులో నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను రెఫరెన్స్లు అందిస్తావని. ఇప్పుడు అది కూడా చేయను, అందించే కదండి. అప్పుడు ఇంకా డైరెక్ట్ అటాక్ లే మన ఇద్దరికి మధ్యలో. అలాగే డైరెక్ట్ అటాక్. అలాగే 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 లవ్ ఉంది, నాకు లవ్ ఉంది కాబట్టి అన్న గుర్తుపెట్టుకో. నేను ఇది వీడియోలో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నిన్నే కాదు, ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు ఇలా జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం. మన ఫైట్ ఎప్పుడు ఒకటే, మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో, బోధల్లో, మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు. దాని వరకు మీరు నన్ను విమర్శించండి, నేను మిమ్మల్ని విమర్శిస్తాను. ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది. మొత్తం విన్న తర్వాత రేపు మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అన్న, అలాగే అలాగే. సేఫ్ జర్నీ. రేపు ఒకవేళ నేను రేపు సండే వర్షిప్ మన అంత అడావడుకుంటాం కాబట్టి ఎల్లుండి కాదు, రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ ఉంది కదా, రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ జరుగుతుంది, నాదే సండే వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దని చెప్తుంది. నాకు మండపేట ఉన్న తర్వాత. మండపేట వచ్చమంటారా? మండపేట వస్తే 12 అవుతుంది. మరి వస్తాను, మనకి ఎలాగా సోమవారం పొద్దున కలువు. నేను సోమవారం చేస్తాను. సోమవారం పొద్దున మాట్లాడదాం, 10 అయ్యాక చెయ్యి. ఓకే అన్న, సరేనా? గుడ్ నైట్ అన్న. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎవరు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు అందులో? నెక్స్ట్ 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 మళ్ళీ నువ్వు వచ్చావే తమ్ముడు. శ్రీకాంత్. శ్రీకాంత్ వాయిస్ రావట్లేదు, మ్యూట్ తీయాలి. ఇప్పుడు వస్తుందేమో చూడండి. వస్తుంది తమ్ముడు, చెప్పు. ఎలా ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాగున్నా నాన్న, నువ్వు ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం, మాట్లాడడం జరిగింది. ఆరోగ్యకరమైన వాతావరణం, మరి ముఖ్యంగా మీ డిబేట్ ఫస్ట్ నుంచి నేను చూసుకుంటాను వచ్చాను. అవును, అన్ని వచ్చావు. డిబేట్లు ఏంటి, నాతోనే ఉండేవాడు కదా. అదే మొత్తం అన్ని చూసుకుంటాను వచ్చాను. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడారు కదా డిబేట్ లోనే. ఇప్పుడు అలా కాదు, జేమ్స్ మాట్లాడిందేనా, ఇంకేమైనా కొత్త చెప్తావా? నేను కొత్తది మాట్లాడుతున్నాను బాబు. చెప్పు. జేమ్స్ గారు ఆయన వేరు, ఆయన వేషం వేరు, మన వేషం చెప్పు.
ఇప్పుడు చర్చ వేదిక జరిగింది కదా, ఉమ్. చర్చ వేదికలో ఇప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాలేదు. ఏ చర్చా వేదికలో? ఇప్పుడు జరిగిన చర్చ వేదిక నిన్న చర్చా వేదికలో కూడా మీరు మాట్లాడారు కదా నాన్న, ఏం మాట్లాడారు? చాలా మాట్లాడారు. మీ పర్సనల్ మాట్లాడింది నాకు ఒకటి ఏమన్నా చెప్పగలరా? నేను రేపు పొద్దునే నీకు పెడతాను చూడు, నేను ఎక్కడ పర్సనల్ తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడారు కదా, ఎక్కడ ఒక తప్పు మాట్లాడావని నాకు పెట్టు, చూస్తాను. ఇప్పుడే పెట్టు. మీరు మాట్లాడిందా? అన్నయ్య మాట్లాడిన దాంట్లో అన్నయ్య ఇది తప్పు మాట్లాడావు, అన్నయ్య ఇది తప్పు మాట్లాడావు నాకు పెట్టు. నువ్వు అన్నయ్య నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా పర్సనల్ మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టావు అన్నయ్య అని ఒక్కటి పెట్టు, కట్ చేసి పెట్టు, ఇంకా లైవ్ అలాగే ఉంటది. కట్ చేసి పెట్టినా డాడీ పెట్టేసి తమ్ముడు శ్రీకాంత్ కట్ చేసి పెట్టేసి వెంటనే నాకు ఫోన్ చేయి, ఇది అయిపోయిన తర్వాత కూడా నీతో మాట్లాడతా. నేను డైరెక్ట్ చెప్పేద్దాం అనుకున్నాను, మీరు కట్ చేసి కట్ చేసి పెట్టు, పర్లేదు. నీకు ఏది నచ్చలేదో అది పెట్టు.